దర్శి రాజకీయాలు హాట్గా మారాయి. టీడీపీలోకి మాజీ మంత్రి సిద్ధరాఘవరావు ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది సమాచారం. సిద్ధరాఘవరావు ఎంట్రీకి అడ్డుకట్ట వేశారు గొట్టిపాటి లక్ష్మి. 2024 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు గొట్టిపాటి లక్ష్మి. ఓడిపోయిన నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు శ్రీలక్ష్మి. దర్శి అభివృద్ధికి నిధుల మంజూరుపై దృష్టి పెట్టారు గొట్టిపాటి లక్ష్మి. గొట్టిపాటి లక్ష్మి ఎన్నికలకు నెల రోజుల ముందు వచ్చి దర్శి నియోజకవర్గంలో పోటీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవి సోదరి గొట్టిపాటి లక్ష్మి. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీకి రాజీనామా చేశారు సిద్ధరాఘవరావు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సిద్ధరాఘవరావు గతంలో టీడీపీలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి రాజీనామా చేసిన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ టీడీపీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది దర్శి రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి అనూహ్యమైన పరిణామం. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, దర్శి రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న సిద్ధరాఘవరావు టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉన్న గొట్టిపాటి లక్ష్మి అడ్డుకుంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే స్వల్ప మెజార్టీతో ఆమె ఓడిపోవడం జరిగింది. అయితే ఎన్నికలకు నెల రోజుల ముందు నియోజకవర్గం వచ్చి ఆమె ఎన్నికలు పోటీ చేయడం, హోరాహోరీ ఎన్నికలు నడవడం, చివరి రౌండ్ లో ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి గెలవడం జరిగింది. అయితే నియోజకవర్గం ఏదైతే పక్క జిల్లా నుంచి వచ్చినా కూడా దర్శి నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. మరోపక్క దర్శి అభివృద్ధి కోసం ఏదైతే టీటీడీ నుంచి నిధులు, ఇటు దర్శికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక చేసి అటు మంత్రులు గొట్టిపాటి రవి, ఇటు డోలా వీరాంజనేయులు ఇద్దరు మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడేలాగా కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో మాజీ మంత్రిగా ఉన్న సిద్ధరాఘవరావు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు గొట్టిపాటి లక్ష్మి చెక్ పెట్టినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే గొట్టిపాటి రవి ఏదైతే మంత్రి ఉన్నారో మంత్రి అండతో నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ఏదైతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ లక్ష్మి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో, అంతేకాకుండా పార్టీని క్షేత్రస్థాయిలో పార్టీని కూడా బలోపేతం చేయడానికి తీవ్ర కృషి చేస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా డాక్టర్ అయినా కూడా నియోజకవర్గంలో ఎక్కువ సమయం వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీకి లాయలిస్ట్ గా ముద్రపడ్డారు. ఇటు మరోపక్క మాజీ మంత్రి సిద్ధరాఘవరావు గతంలో 2014లో టీడీపీ నుంచి గెలిచారు, టీడీపీలో మంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఏదైతే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి కొంతకాలం ఏదైతే అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేశారో, అయితే చివరి నిమిషంలో ఏదైతే గతంలో తనను నమ్ముకున్న ఏదైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడం, ఆయన ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరాఘవరావు టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలను సీఎం చంద్రబాబు వద్ద మంత్రి లక్ష్మి ఏదైతే మాజీ ఇన్ఛార్జ్, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి చెక్ పెట్టినట్టు దర్శి రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, ఆర్థికంగా కావచ్చు లేకపోతే రాజకీయంగా కావచ్చు బలమైనటువంటి నేతగా ఉన్నారు సిద్ధరాఘవరావు ఎంట్రీని ఆపేటువంటి పరిస్థితులు దర్శిలో ఉన్నాయా అనేటువంటి మరొక ప్రశ్న కూడా తలెత్తుతోంది శ్రీలక్ష్మి విషయంలో. దీన్ని ఎలా చూడాలంటారు మురళి? రాజకీయాల్లో బలహీనత అనేది రెండు అంశాల ఆధారంగానే పార్టీలు టికెట్లు కేటాయిస్తాయి. అదేవిధంగా 2014లో అత్యంత సిద్ధరాఘవరావు 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి చూశారు. ఓటమి చూసిన తర్వాత కూడా ఆయన పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు, ఇమడలేకపోయారు. పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే జగన్ 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ సీటు ఆఫర్ చేశారు, తర్వాత మార్కాపురం సీటు కూడా ఆఫర్ చేశారు. అయితే అప్పటికున్న రాజకీయ పరిణామంలో భాగంగా ఆయన దర్శి టికెటే కోరుకున్నారు. అయితే రాజకీయ ఈక్వేషన్ వల్ల దర్శి టికెట్ లభించలేదు. అయితే టీడీపీ కూటమి అయితే జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ టీడీపీలో చేరడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయనకు చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేరుగా చంద్రబాబుతోనే రేప ఉన్నటువంటి పరిస్థితి ఉంది సిద్ధరాఘవరావుకి. నియోజకవర్గంలో ఎవరు అడ్డుకున్నా కానీ పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి స్థానానికి కూడా ఆయన వెళ్ళగలరని కూడా రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు అడ్డుకున్నా అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు. సిద్ధరాఘవరావు విషయంలో నేరుగా అధినేత వద్దకే వెళ్ళి మాట్లాడుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? ఎస్ మురళి,
ఇప్పుడు టీడీపీ రాజకీయాలు మొత్తం లోకేష్ చుట్టూ తిరుగుతున్నాయని ఇప్పటికే టీడీపీతో పాటు ఏదైతే ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ పాత్ర కీలకమైందని చెప్పకనే చెబుతున్నారు. అలాంటి నేపథ్యంలో యువ నాయకులను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగానే గొట్టిపాటి లక్ష్మిని ఈ గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి దర్శి నియోజకవర్గంలో పోటీ చేయించారు. ఎన్నికలకు 30 రోజుల ముందు ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అటు వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేన బూచేపల్లి శివప్రసాద్తో హోరాహోరీగా పోరాడారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా ఆమె దర్శి నియోజకవర్గంలోనే కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు దర్శి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారు. మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. ఇటు ఏదైతే సిద్ధారాఘవరావు ఎంట్రీ నేరుగా జరుగుతుందని ఆశించిన రీతిలో సిద్ధారాఘవరావుకు జలకొచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే నేరుగా మంత్రి నారా లోకేష్ అనుమతి లేకుండా టీడీపీలో ఏ నాయకుడు చేరే పరిస్థితి లేదు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడుతో గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలు ప్రస్తుతం సిద్ధారాఘవరావుకు లేకపోవడం, అదేవిధంగా పార్టీ 164 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కూటమి గెలవడం, భారీ స్ట్రాంగ్ గా ఉండడం, ఇప్పుడు మళ్ళీ పార్టీ మారిన నేతలు చేర్చుకొని కొత్త తలనొప్పి తెచ్చుకోవడానికి టీడీపీ అధిష్టానం సుముఖంగా లేదని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఏదైతే యువ నాయకులను ప్రోత్సహించే విధంగా వచ్చే ఎన్నికల్లో యువకులకు టికెట్ ఇచ్చే విధంగా నారా లోకేష్ ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే స్వల్ప మెజార్టీతో ఓడిన లక్ష్మి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో గెలిచి చూపించాలనే పట్టుదల లక్ష్మిలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి టీడీపీ అధిష్టానం కూడా మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే సిద్ధారాఘవరావుకు రీఎంట్రీకి అడ్డుకట్ట వేశారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సిద్ధారాఘవరావు టీడీపీలో చేరతారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా టీడీపీ అధిష్టానం అటు సీఎం చంద్రబాబు కావచ్చు, ఇటు మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఎవరు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కేవలం ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పితే వాస్తవ రూపం దాల్చదంటూ గొట్టిపాటి లక్ష్మి అనుచరులు చెప్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక హాట్గా దర్శి రాజకీయాలు అయితే ఉన్నాయి. టీడీపీలోకి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది కూడా టీడీపీలో జోరుగా చర్చ జరుగుతుంది. సిద్ధారాఘవరావు ఎంట్రీకి గొట్టిపాటి లక్ష్మి అడ్డుకట్ట వేశారనేటువంటి విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గొట్టిపాటి లక్ష్మి అయితే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు శ్రీలక్ష్మి. అయితే దర్శి అభివృద్ధికి నిధుల మంజూరుపై దృష్టి పెట్టారు గొట్టిపాటి లక్ష్మి. ఇక గొట్టిపాటి లక్ష్మి ఎన్నికలకు నెల రోజులు ముందు వచ్చి దర్శి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక గొట్టిపాటి సోదరి గొట్టిపాటి లక్ష్మి ఈ నేపథ్యంలో గతంలో వైసీపీకి రాజీనామా చేశారు సిద్ధారాఘవరావు. ప్రస్తుతం టీడీపీలోకి రాబోతూ ఉన్నారు అనేదైతే టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి సమాచారం.